తండ్రి స్తోత్రం, యేసు స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ స్తోత్రం, తండ్రి మహిమ, యేసు మహిమ, ఆత్మదేవ మహిమ. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థానమైన తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయంలో ఒక యథార్థ సంఘటన, ఒక అద్భుతమైనటువంటి సంఘటనను లూకా స్వార్థికుడు గ్రంథస్థం భావించారు, లేకపోతే అద్భుతంగా చిత్రీకరించారు. ఈ లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 35 వచనాలు పాఠకులు చదువుతున్నప్పుడు ఆ పాఠకులను భక్తి ప్రవక్తలతో కట్టిపడేసినటువంటి అద్భుత సన్నివేశం. అది ఎమ్మావుస్ అనుభవం. లూకా సువార్తలో 24వ అధ్యాయం 13 నుంచి 35 వచనాలలో లూకా స్వార్థికుడు ఎమ్మావుస్ మార్గంలో అనేక విషయాలను ప్రస్తావించాడు. కానీ మార్కు సువార్తలో కూడా ఎమ్మావుస్ గురించి ఉంది. మార్కు సువార్త 12:13 2 వచనాలతోనే ఆయన ముగిస్తాడు. ఊరు పేరు చెప్పాడు, శిష్యుల పేరు కూడా ప్రస్తావించాడు. క్రీస్తు మరణించి పునరుత్థానం వంటి రోజులవి. యేసు మరణముతో కథానికలై చెల్లా చెల్లిపోయారు శిష్యులు. వారి ఆశలు అడుగంటిపోయాయి, నిరాశలో ఉరుకుపోయారు. ఈ నేపథ్యంలో 2 శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామానికి ప్రయాణమయ్యారు. యెరూషలేము నుండి ఎమ్మావు అనే గ్రామానికి 11 కిలోమీటర్ల దూరం. అయితే కష్టము, ఆ ఎమ్మావు అనే గ్రామం ఆనవాళ్ళు లేవు, కానీ అక్కడ ఒక గుడి నిర్మించబడిందని, ఆ గుడి నేడు శిథిలావస్థలో ఉన్నదని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఆ శిథిలావస్థలటువంటి ఆ గుడి యేసు పునరుత్థానానికి సజీవ సాక్ష్యం. ఎక్కడైతే యేసు క్రీస్తు ప్రభు అందరితో ఎమ్మావుస్ గ్రామంలో దర్శనమయ్యాడో అదే ప్లేస్ లో చర్చి బిల్డ్ చేశారు. ఆ చర్చి సిచ్యువేషన్ ఉన్నది. అది క్రీస్తు పునరుత్థానానికి సజీవ సాక్ష్యంగా ఉన్నది. ఇక మనము ఎమ్మావుస్ మార్గం వారితో పాటు ప్రయాణం చేసినట్లయితే 2 వ్యక్తులు యేసు పునరుత్థానమైన రోజే యెరూషలేము నుండి ఎమ్మావు బయలుదేరారు. ఆ 2 శిష్యులలో ఒకరి పేరు క్లెయోపా, మరొకరి పేరు చెప్పబడలేదు. 2 11 మంది శిష్యులలో వారు కాదు. బహుశా యేసు మొదట ఉన్నటువంటి 72 మంది శిష్యులలో 2 ఉండవచ్చు. ఇంకొక విధంగా ఆలోచిస్తే క్లెయోపా అనే శిష్యుని పేరు చెప్పబడింది, ఇంకొక శిష్యుని పేరు చెప్పబడలేదు. అన్నేమ్డ్ డిసైపుల్. ఆ వ్యక్తి ఎవరు మరి మనకు అన్వయించుకుంటే క్లెయోపా అనే శిష్యుడు వెళ్తున్నాడు. అదేవిధంగా పేరు చెప్పబడిన శిష్యుడు కూడా ఆ మార్గ మధ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇక్కడ పేరు చెప్పబడిన శిష్యుడు ఎవరో కాదు, చదివేది ఆ పాఠకుడే. పాఠకుడే ఆ క్లెయోపాతో కలిసి ట్రావెల్ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎమ్మావు మార్గ మధ్యంలో క్లెయోపాని వెళ్తున్నాడు, పేరు చెప్పబడిన శిష్యుడు కూడా వెళ్తున్నాడు. అంటే ఎవరు? ఆ ప్లేస్ లో నీవు నేను కూడా ఆ ఎమ్మావుస్ అనే మార్గ మధ్యంలో వెళ్తున్నాము అన్నటువంటి ఆ వేదాంత ఆ అర్థాన్ని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా వారు వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో వారి హృదయం నిండా కూడా నిరాశ, వారి హృదయాల నిండా చీకటి అనుకుంటుంది. కారణం ఏమిటంటే తమను ఉద్ధరిస్తాడటువంటి యేసుక్రీస్తు ప్రభు మరణించి అప్పటికే 3 రోజులు అయినది. ఏదో ఒక పీడకల వారిని చుట్టుముట్టినది. మరిచిపోలేనటువంటి ఆ ఘోర సంఘటనలో వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఉదాహరణకు మన ఇంటిలో మన ప్రియమైన వారు, మనం ఎంతగా ప్రేమించేవారు దూరమైనప్పుడు ఆ డిప్రెషన్ లో నుంచి బయటికి రావడానికి దాదాపు చాలా రోజులు పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది.
అటువంటిప్పుడు ప్రభువుతో కలిసి ప్రయాణం చేసిన వారు, ప్రభువును ఫిజికల్ గా టచ్ చేసి ఆయన అద్భుతాలు చెల్లించిన వారు, ఆయన మాటలు విన్నవారు ఆ ప్రభు లేని ఆ రోజులను, ఆ క్షణాలను వారు గుర్తించుకోలేకపోతున్నారు. అందుకే వారి మనసుల నిండా దేవుడు బాధ, విచార వదనలతో వారు ప్రయాణాన్ని కొనసాగించారు. సహోదరి సహోదరులారా, యేసు పైన వారు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆశలన్నీ కూడా నీరు గారిపోయాయి. ఏమిటి ఆశలు? ఎందుకు ఆయనపై ఆశలు పెట్టుకున్నారంటే, నేను స్వార్థ పట్టణం చూస్తున్నాం. లూకా స్వార్థ 24:20-21 వచనాలు గమనించినట్లయితే, మన ప్రధానార్చకులు, అధిపతులు ఆయనను మరణ దండనకు అప్పగించి సిలువ వేశారు. అయితే ఆయననే ఇశ్రాయేలీయులను రక్షిస్తాడని మేము ఆశపడుతున్నాము. ఏంటి ఇక్కడ పాయింట్? రాబోయే మెస్సయ్య ఇశ్రాయేలీయుల రక్షకుడని వాళ్ళు విశ్వసించారు. అంతేకాదు, ఆనాటి రోమన్ సామ్రాజ్యాన్ని పడదోసి ఈయనే ఒక రాజుగా వెలుస్తాడని, ఒక రెవల్యూషన్ తీసుకొని వస్తాడని వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకున్నారు. అటువంటి ఆశలు నిలుగా అయిపోయాయి. అందుకే వారు మరి నిరుత్సాహంతో ముందుకు సాగిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారు యెరూషలేము నుంచి ఎమ్మావు ఇద్దరు కూడా నడుచుకుంటూ పోతున్నారు. మార్గమధ్యంలో ఈ విషయాలు మాట్లాడకుండా, ఏ విషయాలు? యేసు శ్రమల గురించి, శిలువ మరణం గురించి, ఖాళీ సమాధి గురించి, శిష్యుల గురించి, ఇక దర్శనాలు. యేసు దర్శనమయ్యారు, పునరుత్థానమయ్య ఆయన కనిపించారు. అది నమ్మాలా లేదా అటువంటి కన్ఫ్యూజన్ లో, సందిగ్ధావత పరిస్థితులలో వారు అలా ప్రయాణం అవుతున్నారు. అలా వెళుతుండగా ప్రభు వారి మధ్య వారి ప్రత్యక్షమై వారితో పాటు నడుస్తున్నారు. మనం చూస్తున్నాము లూకా సువార్త 24:17 వారు ఆ విధంగా ప్రయాణమైపోతుండగా ఉద్దాన క్రీస్తు వారిని సమీపించి వారి వెంట నడవసాగాను. వారితో నడవడం మాత్రమే కాదు, మీరు దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మీరు అర్పించుకుంటున్నారు అని ప్రభు అడిగారు. ఇప్పుడు వారు చెప్తున్నారు, ఏమయ్యా నువ్వు ఈ ప్రాంతంలో కొత్త వాడవా, నీకు తెలియదా? యెరూషలేములో జరిగిన సంఘటన నీకు తెలియదా? ఒక నిరపరాధిని అపరాధిగా మత పెద్దలు చిత్రీకరించి శిలువ మరణం బహిరంగ గురి చేసి అవమానపరిచి ఘోరంగా చంపివేశారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న ట్రెండింగ్. ఇది నీకు తెలియదా అన్నప్పుడు వారికి సమాధానం ఇస్తున్నారు. అప్పుడు ప్రభు స్లోగా వారికి ఇక చేస్తున్నారు. ఏమని? మోషే ప్రవక్త దగ్గర నుంచి ప్రవక్తలు ఏ విధంగానైతే మెస్సయ్య గురించి ప్రవచించారో ఆ లేఖనంలోని భావనను వారు వివరిస్తున్నారు. ఏంటి ఆ భావన అంటే, రానున్న మెస్సయ్య శ్రమలు అనుభవిస్తాడు, శిలువ మరణం జరుగుతాడు, మూడవ దినం ఉత్థానం అవుతాడు అనేటువంటి విషయాలన్నీ కూడా వారికి వివరిస్తూ ఉన్నాడు. లేఖనములలోని భావనను వారికి వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు వారు యేసుని గుర్తించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు అలా వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభు వారితో మాట కలిసి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నప్పుడు చీకటి పడిపోయినప్పటికే సంధ్య వేళ అయినది, చీకటి కమ్మకున్నది. అప్పుడు వెంటనే వారు ఏమంటున్నారు? వారు ప్రభు గుర్తించలేదు. అయ్యా, చీకటి పడిపోయినది, తమతో ఇదిగో మాతో ఉండండి, పొద్దు వాలిపోయినది, సంధ్య వేళ అవుతున్నది, మాతో ఉండండి అని ఆయనను ప్రతిమానాడు. ఒక అపరిచితుడుగా వారితో కలిసి ప్రయాణం చేస్తున్న యేసుక్రీస్తు ప్రభు సంభాషణ ద్వారా వారి పరిచితుడయ్యాడు. అందుకే చీకటి పడుతున్నారయ్యా, మాతో ఉండండి, ఈ సంధ్య కలుగుతుందని ప్రార్థన చేశారు. మా కంటిలో చీకటి నిండుకున్నది, మా ఇంటిలో శాంతియు ఉండనన్నది. యేసయ్యా నజరేయుడా, మాతో మాట్లాడు. యేసయ్యా నజరేయుడా, మాతో
పొద్దువాని పోయినది సందవేలగుచున్నది, పొద్దువాని పోయినది సందవేలగుచున్నది అని ఆ దర్శకులు కూడా ప్రభువుని గుర్తించకపోయినా కానీ ప్రతిమాను గుర్తించున్నారు. ఈ అభ్యర్థనే ప్రతి విశ్వాసకి ఉండాలి. నీకు నాకు కూడా ప్రతి విశ్వాసకి ఇటువంటి అభ్యర్థన ఏమైనా ఉండాలా? ప్రభువా, కష్టాలనే చీకటి అనుకున్నది, నిరాశ అనే చీకటి అనుకున్నది, ఆర్థిక సంక్షోభం అనే చీకటి అనుకున్నది, కష్ట నష్టాలనేటువంటి అనుకున్నది, వ్యాధి బాధలనే చీకటి అనుకున్నది, మా జీవితం అగమ్య గోచరంగా ఉన్నది, మాకు ఏమి దిక్కు తోచడం లేదు, మా లైఫ్ ఒక మీనింగ్లెస్గా ఉన్నది, మా జీవితమే అంధకార అనుగుణమైనది, మీరు మాతో ఉండండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రభువా స్టే విత్ us Lord in times of confusion, in times of difficulties, in times of utter darkness అని మనం కూడా ప్రభువును అభ్యర్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రతి విశ్వాసి ప్రార్థన కావాలి. మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మాతో ఉండండి, పొద్దు వాలిపోయినది అంటే మా జీవితాలలో చీకటి అనుకున్నది అనేక విధాలుగా, శాంతి కరువైనది, సమాధానం కరువైనది, మాతో ఉండండి ప్రభువా అటువంటి అభ్యర్థన, ఆ ప్రార్థన మనము కూడా చేయగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక తిరిగి అక్కడికి వచ్చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు మరి వారు అడిగిన వెంటనే వారితో కలిసి భోజనం చేశారు. ఏం చేశాడు? వారితో కలిసి సిగ్గుపడగానే రొట్టెలు తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, త్రుంచి వారికి ఇచ్చాడు. ఎప్పుడైతే ప్రభు ఆ రొట్టెను త్రుంచి వారికి ఇచ్చాడో వారి నేత్రములు తెరవబడ్డాయి. ఐస్ వర్ ఓపెన్. ఎప్పుడైతే ప్రభు ఆ బ్రెడ్ను త్రుంచి వారికి ఇచ్చాడో వెంటనే ఆయన ప్రభువే అని గుర్తించలోకి డిసప్పియర్డ్ సడన్లీ. వెంటనే రొట్టెలు తీసి త్రుంచి వారికి ఇచ్చినలోగా అది అదృష్టమైపోయాడు. అనుకోవచ్చు, అరే కొంతసేపు మనం ఉండొచ్చు కదా, అప్పుడే నేను గుర్తించలేకపోయాను, వాక్యం చెప్పావు, ప్రవచనాల గురించి వివరించావు, నేను గుర్తించలేకపోయాను, మా బుద్ధి మందగించినది, ఇప్పుడు వివరించి మాకిచ్చేలో ఈయన ఆయనే అనేలోపు నువ్వు అదృష్టమైపోయావని అనుకుండవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నా సడన్లీ జీసస్ డిసప్పియర్డ్ when they recognized him. వారు నేత్రాలు తిరగబడలే, వెంటనే అదృష్టుడా నేను అంటే ఎందుకు అదృష్టుడా నేను? దివ్య పూజ బలిలో ప్రతి గురువు నడి పూజలో అదే రొట్టెను తుంచినప్పుడు ఆయన సాన్నిధ్యము మనకు ఇక్కడే ప్రత్యక్షమవుతుందని అని అర్థం చేయాలి. ఎక్కడెక్కడైతే దివ్య పూజ బలిలో నడి పూజలో గురువు ఆ రొట్టెను తుంచినప్పుడు ఆ ప్రభువే ప్రత్యక్షమై ఇక్కడికి వస్తున్నాడు. భౌతికంగా మనము ఆయన చూడలేదు, ఫిజికల్ వి మే నాట్ సీ హిమ్, భౌతికంగా మన కళ్ళతో చూడలేదు, కానీ ఆ దివ్య సత్సార ప్రభువును మనం ఆయన కలుస్తున్నాం. వి మీట్ హిమ్ స్పిరిచువల్లీ. గురువు రొట్టె తుంచినప్పుడల్లా, ఆ బ్రేక్ చేస్తున్నప్పుడల్లా అదే ఉంటాన ప్రభువు ఇక్కడ ఈ పీఠం పైన దర్శనం అవుతున్నాడు. అయితే మనం చూసేది ఒక రొట్టె, కానీ అక్కడ ఉండేది తాన ప్రభువే. అందుకు ప్రభు అదృష్టులయ్యాడంటే ఆయన రొట్టె గురించిన ప్రతిసారి కూడా ఆయన మరి సంఘములో దీపంపై వెయిట్ చేసి వస్తున్నాడు అనే విషయాన్ని మనకు స్వామిలో తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రేయతలో ఎమ్మౌస్ మార్గంలో అద్భుత ఘట్టం గురించి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా ప్రభు మన అయోమయ పరిస్థితులలో మనకు నడుస్తాడు. జీసస్ వాక్స్ విత్ us in our confusion. మనకు కొన్ని సందర్భాల్లో అయోమయ పరిస్థితులు ఉంటాయి, మనకేం అర్థం కావు. గందరగోళ పరిస్థితులలో ప్రభు మనతోనే నడుస్తాడు. నిరాశలో ఉన్నటువంటి ఐదక్షులు ఆ విధంగా నడుస్తూ పోతున్నప్పుడు మనకేం అర్థం కాలేదు. ప్రభు పునరుత్థానం అయ్యాడా కాలేదా, నమ్మాలా లేదా అని అనేక ఆ సందేహాలు వారు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో అనేక సందేహాలు
సందేహాలు, అనేక సంక్షోభాలు మనకు అర్థం కాని పరిస్థితి ఎదురైనప్పుడు ప్రభువు మనతో ఉంటాడు. మనం గుర్తించినా గుర్తించకపోయినా ఈ కాన్స్టిట్యూస్, ఈ వాక్స్ విత్ మనతో నడుస్తాడు, మన మధ్యకి వస్తాడు, మనం గుర్తించినా గుర్తించకపోయినా. ఇక రెండవ ఆత్మీయ పాఠం, ఆ ఇద్దరు శిష్యులు ప్రభు వారికి వాక్కు వివరిస్తున్నప్పుడు వాళ్ళన్నారు, మన హృదయాలు ప్రజ్వలించబడలేదా, మన హృదయాన్ని మండలేదా, మన హృదయాన్ని మండలేదా ఆయన వాక్కు వివరిస్తున్నప్పుడు అన్నారు. ప్రభు వాక్కు శ్రద్ధగా వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మన హృదయాలు కూడా మండింపబడతాయి, మన హృదయాలు కూడా ప్రజ్వలించబడతాయి. ఎప్పుడు విశ్వాసంతో ఆయన వాక్కు వింటున్నప్పుడు, వాక్కు గురువులు బోధిస్తున్నప్పుడు, వాక్కు చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక రకమైన అనుభవం మనకు కలుగుతుంది. మన హృదయాలను ఆ వాక్కు తాకినప్పుడు మన హృదయాలు కూడా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఆ ప్రజ్వలించబడతాయి. అవర్ హార్ట్స్ విల్ బి స్టర్డ్ బై ద ప్రీచింగ్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కొన్ని సందర్భాల్లో మన హృదయాలు కూడా ప్రజ్వలించబడతాయి విశ్వాసంతో ఆలోచించినప్పుడే. అందరం వింటాం, కానీ కొన్ని సందర్భాల్లో పరధ్యానంలో మనం వింటాం. అందరం వింటాం, కొన్ని సందర్భాల్లో మనం నిద్రపోతూ వింటాం. అటువంటి ముద్దుగా హృదయాలు ప్రజ్వలించబడాలి. విశ్వాసంతో అలర్ట్గా గురువు చెప్పే పాటకు చదివేది విన్నప్పుడు మన హృదయాలు కూడా ఆ ప్రజ్వలించబడతాయి, మన హృదయాలు కూడా మండుతాయి. అందుకే వాక్కు మన హృదయాలను దహిస్తుంది, మన హృదయాలను మండిపజేస్తుంది. కనుక మనం శ్రద్ధగా ఆలకించాలి. ఆ ఇద్దరు శిష్యులు కూడా శ్రద్ధగా ప్రభు వాక్కును ఆలకించారు కాబట్టి వారి హృదయాలు ప్రజ్వలితాయి. మన హృదయాలు మండలేదా అని తమలో తాము అనుకున్నట్టుగా వాక్కు విన్నప్పుడు మన హృదయాలు కూడా కొన్ని సందర్భాల్లో కదిలించబడతాయి విశ్వాసంతో విన్నప్పుడు. సో అది దివ్య పూజ బలిలో పాఠకులు చదువుతున్నప్పుడు, గురువులు బోధిస్తున్నప్పుడు మన హృదయాలు కూడా ప్రజ్వలించాలి, మన హృదయాలు కూడా అగ్నితో రగించబడాలా అంటే ఆ శ్రద్ధగా మీ అలవాటు మనం చేసుకోవాలి. ఇక మూడవ ఆత్మీయ పాఠం, రొట్టెని విడిచినప్పుడు వారు యేసుని గుర్తించారు. ప్రభు వారితో అనేక విషయాలు బోధిస్తున్నప్పుడు, లేఖనములందరి బావులు వివరిస్తున్నప్పుడు అర్థం కాలే. ప్రభువు ఆశీర్వదించి రొట్టెలు త్రించినప్పుడు వారి విషయాలను గుర్తించారు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రతి దివ్య పూజా బలిలో, వాక్కులో, దివస ప్రసారంలో ఆ ప్రభువు కూడా మనం కలుస్తున్నాం. దివ్య పూజా బలిలో వాక్కు చదువుతున్నప్పుడు, వాక్కు వింటున్నప్పుడు, దివస ప్రసారంలో ప్రభువు మనం కలుస్తున్నాము. మనం గుర్తించగలుగుతున్నామా అన్నది ప్రశ్న. ప్రతి ఆదివారం వెళ్ళి వస్తున్నాం, పోతున్నాం. కానీ నడి పూజలో గురువు ప్రార్థన ద్వారా అతి సామాన్యమైన రొట్టె ప్రభు దేహముగా మారుతున్నది, ఆ ద్రాక్షరసం ప్రభు రక్తముగా మారుతున్నది. మనము ఆమెను స్వీకరిస్తున్నప్పుడు అది నిజముగా ప్రభువేనా, ఆయన శరీర రక్తము లేనా అని మనం గుర్తిస్తూ విశ్వాసంగా స్వీకరిస్తున్నామా, లేకపోతే వచ్చామా పోయామా అన్నట్టుగా ఏదో ఎలా యాదృష్టంగా మెకానికల్గా తీసుకొని పోతున్నామా, మనం కూడా ప్రభు గుర్తించగలగాలి. అక్కడ వాక్కులు చదువుతున్న వాక్కులు ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు అని ప్రభు గుర్తించగలగాలి. ప్రభు నాలో వస్తున్నాడని గుర్తించగలగాలి. కాబట్టి మనం ప్రభువును గుర్తించగలుగుతున్నామా లేదా. ఇక నాలుగవ ఆత్మీయ పాఠం, ఎందుకు యేసును ఆ ఇద్దరు శిష్యులు గుర్తించలేకపోయారు అని ఆలోచిస్తే, వారి కళ్ళకు వారు ఏమంటారంటే ఒక విచారం అనేది నింపబడినది, ఒక అడ్డుకట్ట. వారి ఏంటి? ఒక విచారం, ఒక సందేహం, ఒక భయం, ఇవన్నీ కూడా వారి నేత్రంలో అడ్డుకట్టగా ఉండిపోయాయి. కనుకనే వారు ప్రభువును గుర్తించలేదు. సహోదరి సహోదరులారా, కనుక మన దైనందిన జీవితంలో మనం కూడా నడి పూజలు ప్రభువును గుర్తించలేకపోతున్నామంటే మన పాపం అనే అడ్డుకట్ట, భయం అనే అడ్డుకట్ట, ఆందోళన అనే అడ్డుకట్ట, అనేక రకాల సమస్యలని అడ్డుకట్టలు మన మనోనేత్రములకు ఆ ప్రభువును గుర్తించకుండా చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు గుర్తిద్దాం, ఏమి మనలో ప్రభువును గుర్తించకుండా చేస్తున్నాయి. గురువు రొట్టె విడిచినప్పుడు ఆ ప్రభువు నేను చూడలేకపోతున్నానంటే నా నేత్రములకు ఏమి అడ్డుకట్టుగా ఉంటున్నాయి? భయమా, పాపమా, ఆందోళన, విచారణ, సమస్యల, ఇబ్బందుల, ఇవన్నీ కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ
ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఆ పనులు గుర్తించే ఆ విశ్వాసం దయచేయమని ప్రార్థన చేయాలి. ఇక చివరిగా ప్రతి దివ్య పూజ బలి ఒక ఎమ్మావుస్ అనుభవం, ఒక ఎమ్మావుస్ ప్రయాణం. ఎవ్రీ మాస్ ఈజ్ అన్ ఎమ్మావుస్ జర్నీ, ఎవ్రీ మాస్ ఈజ్ అన్ ఎమ్మావుస్ ఎక్స్పీరియన్స్. ప్రతి దివ్య పూజ బలి అనేది ఈనాడు స్వార్థపై ఉన్నాం కదా, ఎమ్మావుస్ ప్రయాణం. యెరూషలేము నుంచి వారు ఎమ్మావుస్ ప్రాంతానికి వెళ్ళడం. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? మొదటగా ప్రభు వారి మధ్యకి వెళ్ళి వారితో లేఖనములందరి భావములు వివరించాడంటే దైవ వాక్కు గురించి వారికి క్లుప్తంగా వివరించాడు. లిటరసీ ఆఫ్ ద వర్డ్ అంట పూజలు. ఇక్కడ కూడా మొదటి పఠనం, అందుకే భక్తి గీత చదివించే భక్తి కీర్తన, తర్వాత రెండవ పఠనం. ఈ రోజు సంబంధించిన అన్ని కూడా పాఠకాలు చదువుతారు, గురువు సువిశేష పఠనం చదువుతారు. మరి ఆ రోజు ఆ ఇద్దరితో ప్రభు వారితో మాట్లాడిన రీతిగా ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వారికి ప్రభు ఏం చెప్పాడు? మోషే ప్రవక్త నుంచి ప్రవచనాలు అనేక లేఖనములందరి భావం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు, వివరించాడు. గురువు కూడా ఈ పూజలో పూజ పఠనాల పూజ పఠనాల గురించి వివరిస్తున్నాడు విశ్వాసం అందరికీ కూడా. రెండవ భాగం లిటరేచర్ యూకరిస్ట్. రెండవ వారం జరుగుతున్న నడి పూజలో గురువుగా విశ్వాసం తెచ్చినటువంటి కానుకలను అప్పదాస రసములను స్వీకరించి ఆశీర్వదించి ప్రభు రొట్టెను ఆశీర్వదించి వారికి ఇచ్చిన రీతిగా నడి పూజలో గురువు అప్పన సమయంలో ఆశీర్వదించి తర్వాత ఆ రొట్టెను తుంచి ప్రభువునే విశ్వాసంతో ఆహారం కలిస్తున్నారు. ఇక మూడవ భాగం డిస్మిజల్, సెంట్ అవుట్. చివరిలో గురువులు ఏం చేస్తారు? చాలా బాగా ఉన్నాయి, బట్ నేను ఇంపార్టెంట్ చెప్తున్నా. చివరిలో చెప్తాడు లేదైన తర్వాత పూజ ముగిస్తుంది, సమాధానంతో వెళ్ళడం. మాసెస్ అంటే గోయింగ్ పీస్ అంట. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఆ ఇద్దరు శిష్యులు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు, ఆయన చెప్పిన అర్థం చేసుకున్నారు. తర్వాత రొట్టె ఇచ్చినప్పుడు ప్రభు యొక్క ఆ భోజనాన్ని స్వీకరించారు. తర్వాత ఏం చేశారు? తిరిగి మళ్ళా వెళ్ళిపోయారు. వాళ్ళు విశాల వదనంతో యెరూషలేమును వీడి ఎమ్మావుస్ వెళ్ళిపోతున్నారు. ప్రభు వాళ్ళందరూ లేరు అని. కానీ ప్రభు వారితో ఉండి వారితో వాక్కు ద్వారా మాట్లాడి ప్రభు శరీరాన్ని ఇచ్చి తర్వాత నిరాశలో ఉన్న వాళ్ళు సాక్షులుగా తిరిగి యెరూషలేమును వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా నీవు నేను కూడా పూజ కూర్చొని సమాధానంతో లేదు అంటే వచ్చాము, ఇంకా తిరిగి మంటికి వెళ్ళి సంతోషంగా మళ్ళా ఉండడానికి కాదు. ఇక్కడ ఏమర్థమవుతున్నది? వెళ్ళిన తర్వాత మనం కూడా విశ్వాసిగా మారాలి. ప్రభువును కలుసుకున్న వారు ఆ ఇద్దరు నిరాశలు ఉన్నవారు తిరిగి వెళ్ళి ప్రభువును ప్రకటించారు. ఈరోజు నీవు నేను కూడా దివ్య పూజ బలిలో ఆ ప్రభు వాక్కు విన్న తర్వాత వెళ్ళిన తర్వాత మన జీవితం కూడా వాక్యానుగుణంగా నేనేమైనా చేయగలుగుతున్నాను, ప్రభు గురించి ప్రకటిస్తున్నారా అన్నదే అదే ఈ పూజ బలిలో. ఈ పూజ అంతా నార్మల్ పూజ కాదు, కూడా ఒక వేదాంత పరంగా దివ్య పూజ బలిలో వాక్కు వింటాం, వాక్కు ఎక్స్ప్లెనేషన్ వివరిస్తాం, గురువులు ద్వారా దివ్య పూజ పూజలు ప్రభువును స్వీకరిస్తాం. ప్రార్థన అనంతరం తిరిగి వెళ్ళిపోతున్నా అంటే ఆ ప్రభువు అనుభవించిన మనం సంతసముతో ఆనందంతో తిరిగి వెళ్ళిపోతున్నా. మనం కూడా ఎమ్మావుస్ లాగా విచారంతో చాలా సందర్భాలు దూరం వెళ్ళిపోతున్నా, వారు ప్రేమతో దూరం వెళ్ళిపోతున్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది జరగకపోతే, ఆశించే పొందకపోతే నిరాశతో మనం కూడా ప్రభువు దూరంగా వెళ్ళిపోతుంటాం. అటువంటి సమయంలో ప్రభువులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రభు చెంతకు రాగల ఈ దివ్య పూజ బదులు నీవు ఆత్మీయంగా వాక్కు ద్వారా దివ్య శబ్దాల ద్వారా నింపబడి తిరిగి వెళ్తా. దేనికి? ఒక బలహీనత వచ్చిన నీవు, ఒక నిరాశలో వచ్చిన నీవు, ఒక విరిగి నదిగిన హృదయంలో వచ్చిన నీవు సంతసముతో ఆనందముతో తిరిగి వెళ్ళి ప్రభు సాక్షిగా మారాలన్నదే ఈ ఎమ్మావుస్ అనుభవం. ప్రతి దివ్య పూజ బలి ఒక ఎమ్మావుస్ ప్రయాణం, ప్రతి దివ్య పూజ బలి ఒక ఎమ్మావుస్ అనుభవం. ఎవ్రీ మార్క్ ఈజ్ యాన్ ఎమ్మావుస్ జర్నీ. అటువంటి ఎమ్మావుస్ అనుభవం అనేది లూకా సువార్తలో మాత్రమే కాదు, ప్రతిసారి మనం ముగిలిన తర్వాత ఇక్కడ జరుగుతున్నది. ఈ వేదాంతము, ఈ భావం అర్థం చేసుకున్న మనం నిజంగా పొందలేము. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రభుత్వ వాళ్ళు
ప్రభువా మీరు మాతో ఉండండి అని ప్రభువు ఆహ్వానిస్తున్నాను. మా చీకటి బ్రతుకులలో మాతో ఉండండి, మా కుటుంబంలో ఉండండి, మా సంఘంలో ఉండండి, మమ్మల్ని బలపరచండి. మా నిరాశలో, క్లిష్ట పరిస్థితులలో, సందిగ్ధాల పరిస్థితులలో మాతో ఉండి మాతో నడవండి అని ఆ యుద్ధలాగా ప్రభువు ప్రార్థన చేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.